యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కంచగచ్చిబౌలి ఫారెస్ట్ యొక్క సోషల్ మీడియా క్యాంపెయిన్లో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు కేసులు వేస్తూ ఆ తప్పుడు కేసులను తీసుకుపోయి గౌరవ సుప్రీంకోర్టు ముందు పెట్టిన సుప్రీంకోర్టు దాన్ని పక్కన పెట్టేసి సుప్రీంకోర్టు కూడా తన నివేదికలో 1524 చెట్లు నరికేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం జింకలున్నట్టు ఇవన్నిటిని కూడా సుప్రీంకోర్టు నివేదికలో ఉన్నది. కానీ ఇప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రులు సుప్రీంకోర్టును కూడా తప్పుపడుతూ ఇవాళ సుప్రీంకోర్టును కూడా బేఖాతరు చేస్తూ ఇక్కడున్న రాష్ట్రంలో సోషల్ మీడియాలో ఎవరెవరైతే ఆ పర్యావరణ దృష్టితో ఆ కోణంతో సామాజిక మాధ్యమాల్లో ఎవరమైతే సోషల్ మీడియాలో దాని మీద చేసినామో వేధిస్తూ కేసులు వేస్తూ మమ్మల్ని అధికారులను ఎవరిని కూడా వదులుతలేరు. ఏప్రిల్ 9న రమ్మన్నారు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కి. మొదటిసారి 4 కేసులు వేసిర్రు, తప్పుడు కేసులు. ప్రకాష్ రాజ్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, కేటీఆర్ గారిది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, వాళ్ళది ఎందుకు రీట్వీట్ చేసిర్రు, ఈ డ్రోన్ విషయాల్స్ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఇవన్నీ ప్రశ్నలు అడిగారు. 66 ప్రశ్నలు అడిగారు. ఏప్రిల్ 9న అడిగిర్రు. రాత్రి వరకు అక్కడనే ఉండి సమాధానం చెప్పి వచ్చినాం. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి నోటీసులు ఇచ్చి అంబేద్కర్ జయంతి రోజు రమ్మని చెప్పారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు కోర్టు సెలవు, మొత్తం దేశవ్యాప్తంగా సెలవు ఉంటుంది. మేము ఏప్రిల్ 15న పోయినాం, కోఆపరేట్ చేసినాం. ఆ రోజు కూడా ఉదయం పోయి రాత్రి వరకు అక్కడనే ఉన్నాం. ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. మళ్ళా తర్వాత నోటీసులు తీసుకొని వచ్చారు. మళ్ళా తర్వాత రండి అని చెప్పారు. మళ్ళా చూస్తే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజున, ఆ రోజు కూడా కోర్టు సెలవులు. పదే పదే ఇలా నోటీసులు ఇచ్చుకుంటూ పోలీస్ స్టేషన్కి రప్పించుకుంటూ పోనీ అక్కడ ఏమన్నా విచారణ నిజంగానే చేస్తారా, ఏమన్నా అడుగుతారా అనంటే కేవలం ఉట్టిగానే కూర్చోబెట్టుకుంటున్నారు. అక్కడికి పోయిన తర్వాత కూడా మొన్న శుక్రవారం రోజున కూడా మొత్తం కూర్చోబెట్టుకొని రాత్రికి మా న్యాయవాదులు అందరూ కూడా 5-5 నిమిషాలకు ఒకసారి ఏమన్నా అడగండి, ప్రశ్నలు ఏమన్నా ఉంటే దర్యాప్తు విచారణ కోసం అపియరెన్స్ కోసం పిలుస్తున్నారు కదా, ఏమన్నా అడగండి అని అంటే 5 నిమిషాలు అని చెప్పి ఆ రోజు పోలీస్ స్టేషన్లో ఎవ్వరు కూడా లేకుండే. సిఐ ఎస్ఐలు అందరు కూడా ఒక పాటల పోటీయో ఏదో కాన్సర్ట్ ఉంటే అందరు కూడా అక్కడికి పోయిండ్రు. మళ్ళా రాత్రి నోటీస్ ఇచ్చారు ఏప్రిల్ 23న 4వసారి రావాలని. 9 రోజుల్లో ఇదెక్కడ విచారణ? 1000 కోట్లు దోచుకున్నోళ్ళని కూడా, బ్యాంక్ ఫ్రాడ్ వాళ్ళని కూడా ఇన్నిసార్లు విచారణ చేస్తలేరు కావచ్చు. ఇలా చూస్తున్నాం 5,000 కోట్ల అదేదో కంపెనీ ఉర్సా క్లస్టర్స్ అంట, ఫిబ్రవరి 2025లో పుట్టిన కంపెనీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 5,000 కోట్ల ఒప్పందము, ఆంధ్రప్రదేశ్లో 60 ఎకరాలు దారాదత్తం. అట్లాంటివి మీరు ఇన్వెస్టిగేట్ చేయండి. లేదు గ్రూప్ 1 పరీక్షల విషయం మీద, పోటీ పరీక్షల విషయం మీద 900 మార్కులు కోసం పేపర్లు రాస్తే కొందరు అభ్యర్థులకు 2 మార్కులే వచ్చినాయంట. 900 మార్కుల పేపర్లో 2 మార్కులే వచ్చినాయంట. 654 అభ్యర్థులకు సేమ్ మార్క్స్ వచ్చినాయంట. ఇట్లాంటి సీరియస్ విచారణ చేపట్టాలి కదా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతనైతే లేదు కాబట్టి సుప్రీంకోర్టు అక్కడ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దాన్ని సుమోటో తీసుకున్నది. గ్రూప్ 1 పోటీ పరీక్షలను హైకోర్టు విచారణ చేపడుతున్నది. ఇలా పదే పదే మీరు సోషల్ మీడియా వాళ్ళు ఏం పెడుతున్నారు అని ఈ విచారణ చేస్తున్నారు. కాబట్టి ఇక ఆల్టర్నేట్ గా మా న్యాయవాదులు అందరూ కూడా మాకు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంబడబడ్డది, పోలీసు వాళ్ళు వాళ్లకు పోలీసులుగా కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. ఈ 4 కేసుల్లో కూడా ఫిర్యాదుదారులు ఎవరు? కాంగ్రెస్ నాయకులే. ఎన్ఎస్యుఐ అతను కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జు. వాళ్ళు కంప్లైంట్ పెట్టి ఇక పోలీసు వాళ్ళని రాష్ట్రంలో ఏ పని చేయకండి, మీరు రైతుల గురించి ఆలోచించకండి, యువత గురించి ఆలోచించకండి, కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా గురించి ఆలోచించండి అని అన్నప్పుడు ఇక మాకు ఏది దిక్కు? ఇదే మాకు దిక్కు. అందుకే ఇవాళ మానవ హక్కుల కమిషన్కి మా బీఆర్ఎస్ లీగల్ సెల్ మేము ఇక్కడికి వచ్చి మరి ఏప్రిల్ 23న అయ్యా మళ్ళా రమ్మని అంటున్నారు, 4వసారి రమ్మని అంటున్నారు. పోవడానికి మాకు ఇబ్బంది లేదు, కానీ అసలు ఈ 3 సార్లు వాళ్ళు చేసింది ఏంది? సీసీటీవీ ఫుటేజ్లు తెచ్చుకోండి. అక్కడ లోపల ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు అవసరమైతే పోలీసు వాళ్ళు
వాళ్ళ ఈమెయిల్స్ కానివ్వండి, లేకపోతే వాళ్ళ మొబైల్ ఫోన్స్ కానివ్వండి, వాళ్ళది విచారణ చేయాలి, మాది కాదు. ఎందుకంటే పైనున్న ఎవరో అధికారులతో గంటలు గంటలు మాట్లాడుతున్నారు, వాళ్ళు క్వశ్చన్ పేపర్లు పంపుతున్నారు. సీసీటీవీలు చూస్తే అర్థమవుతుంది. రెండో రోజు అర్ధగంట పండుకున్నా, మూడో రోజు సోఫాలో 45 నిమిషాలు పండుకున్నా. ఎందుకంటే అక్కడ ప్రశ్నలు లేవు, పుట్టిగా లోపలికి పోయి పండుకుంటున్నా. పాపం పోలీసు వాళ్ళకి పని ఉన్నదో లేదో తెలియదు, కానీ నాకైతే పని ఉన్నది. ప్రతిపక్షం అంటే ఏంటిది? ప్రజల కోసం మాట్లాడాలి. ఇవాళ బయట ఉంటే యువత కోసం మాట్లాడతాం, బరాబర్ అడుగుతాం, గ్రూప్ 1 గురించి అడుగుతాం, ఇంకెన్నో సమస్యల గురించి అడుగుతాం. మా బీఆర్ఎస్ రజతోత్సవాలు ఉన్నాయి. బీఆర్ఎస్ రజతోత్సవాలు 25 సంవత్సరాలు చేసుకుంటుందని నేను అది ఫస్ట్ సంబరపడుతుంటే, ఇక్కడ నువ్వు రేసు పెట్టుకుంటా 25 కేసులు పెట్టబట్టి ఆల్రెడీ వాళ్ళకి 21 కేసులు అయిపోయినాయి. అది ముందు వస్తుందా, ఇది ముందు వస్తుందా అని వాళ్ళ మీడియా వాళ్ళు కూడా మమ్మల్ని అడగబట్టి. అందుకే ఇవాళ మా బాధను వచ్చి మానవ హక్కుల కమిషన్ వరకు చెప్పడం జరిగింది. ఇక నెక్స్ట్ దీని ప్రొసీజర్ అంతా కూడా మా లీగల్ అడ్వకేట్స్ వాళ్ళందరూ కూడా దీన్ని చూసుకుంటూ ఉంటారు, దీన్ని ఫాలో అప్ చేసుకుంటారు. పోలీస్ డిపార్ట్మెంట్ కి తగిన నోటీసులు దయచేసి మీరు జారీ చేయాలి. ఎందుకు అనంటే మేము కోఆపరేట్ చేస్తున్నాం, కానీ ఇన్వెస్టిగేషన్ పేరు మీద హరాస్మెంట్ చేస్తున్నారు. ఇవాళ ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు పేరు మీద ఇవాళ దాన్ని వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఏదైనా సీరియస్గా ఉంటే అది చేయాలి, కానీ అది లేకుండా కేవలం సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నందుకు ఇలా వేధించడం కరెక్ట్ కాదు అనేది ఇవాళ ప్రభుత్వానికి చెప్తున్నాం. థ్యాంక్ యూ.